మబ్బుల బిందెలు వంచింది ఆ శిరసు మీద ఆకాశం. మంగళ స్నానం మొదలైంది మా చిట్టి తల్లికి నిమిషం. మబ్బుల బిందెలు వంచింది ఆ శిరసు మీద ఆకాశం. గురులు ఆరబెడుతోందదిగా వెచ్చని సమ్రాణి, కలువలాగా విరిసిందదిగా ఎర్రని పారాణి. అమ్మా నాన్నల అచ్చటలో ముత్తైదువుల ముచ్చటలో ముస్తాబయ్యిందదిగా ముద్దల యువరాణి. రారండాయ్ రారండాయ్ రాజనందిని ఓడిల పండగిది, మీ చూపుల్లో దాగుండే చల్ల చల్లని ఆశీస్సులడిగినది. బుల్లి తెరకి పెద్ద దిక్కులై నిలిచారంతా, వెండి తెరకి వేగు చుక్కలై వెలిగే మీరంతా. కండువాలతో మండువాలలో కలియ తిరుగుతుంటే, కళ్ళ విందుగా నిండు నిండుగా కొలువు తీరుతుంటే. సందడెంత వచ్చిందో సంపదెంత తెచ్చిందో మా పాప కను పాపకి. రారండాయ్ రారండాయ్ రాజరం నిన్న మొన్నలో చిన్న పిల్లలా ఎదురైందమ్మా, అంతలోపునే ఇంత పెద్దగా ఎదిగిందో యమ్మ. ముందు ముందు ఈ అందలాలను అందుకోమనంటూ 100 ఏళ్ళు ఆనంద సీమలో చిందులాడమంటూ. చేతులార దీవించి కూతురల్ల భావించి విందార మీ చూపుల్లో దాగుండే చల్ల చల్లని ఆశీస్సులడిగినది. మంగళ స్నానం మొదలైంది మా చిట్టి తల్లికి నిమిషం. మబ్బుల బిందెలు వంచింది ఆ శిరసు మీద ఆకాశం. మంగళ స్నానం మొదలైంది మా చిట్టి తల్లికి నిమిషం. మబ్బుల బిందెలు వంచింది ఆ శిరసు మీద ఆకాశం. గురులు ఆరబెడుతోందదిగా వెచ్చని సమ్రాణి, కలువలాగా విరిసిందదిగా ఎర్రని పారాణి. అమ్మా నాన్నల అచ్చటలో ముత్తైదువుల ముచ్చటలో ముస్తాబయ్యిందదిగా ముద్దల యువరాణి. రారండాయ్ రారండాయ్ రాజనందిని ఓడిల పండగిది, మీ చూపుల్లో దాగుండే చల్ల చల్లని ఆశీస్సులడిగినది. బుల్లి తెరకి పెద్ద దిక్కులై నిలిచారంతా, వెండి తెరకి వేగు చుక్కలై వెలిగే మీరంతా. కండువాలతో మండువాలలో కలియ తిరుగుతుంటే, కళ్ళ విందుగా నిండు నిండుగా కొలువు తీరుతుంటే. సందడెంత వచ్చిందో సంపదెంత తెచ్చిందో మా పాప కను పాపకి. రారండాయ్ రారండాయ్ రాజనందిని ఓడిల పండగిది, మీ చూపుల్లో దాగుండే నిన్న మొన్నలో చిన్న పిల్లలా ఎదురైందమ్మా,
సంపదెంత తెచ్చిందో మా పాప కను పాపకి. రారండాయ్ రారండాయ్ రాజనందిని ఓణిల పండగిది, మీ చూపుల్లో దాగుండే నిన్న మొన్నల చిన్న పిల్లలా ఎదురైందమ్మా, అంతలోపునే మీ చూపుల్లో దాగుండే చల్ల చల్లని ఆశీస్సులడిగినది. నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలలో, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలలో, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీలోనే గడపాలని. నీ దయలో ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారం ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇజ్రాయించెను, ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసు నీకు సమాధానముతో నిష్క్రమింపనిమ్ము.
ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరుచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. ఇది క్రీస్తు సువిశేషము. కొన్ని దేవుని యొక్క మాటలు మనం ఆలకించాలి. దుర్గారావు గారు ఎక్కడే ఉన్నారా? లేరు కదా. వెంకటలక్ష్మి గారు సారీ ఉన్నారామా? మనం చాలా ఖర్చు పెడుతున్నాం కదా. ఎంత ఖర్చు పెడుతున్నామో ఈ వాక్యం నువ్వు ఎలా ఖర్చు పెట్టినా దొరకనటువంటి వాక్యం. కాబట్టి ఈ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం కుటుంబ సభ్యులకు బిడ్డకు చాలా తోడ్పడుద్ది. అలా కాకుండా మనం వేరే పనుల్లో మనం నిమగ్నమైతే ఈ వాక్యం చెప్పించుకోవాల్సి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా ఒక ప్రశ్న, ఎప్పుడు అడిగేటువంటి ప్రశ్నే. ఏంటా ప్రశ్న? ఇట్లా మెచ్యూర్ ఫంక్షన్లు చేయొచ్చా చేయకూడదా? ఈ లైట్ లైట్ ఆపేసి చేయొచ్చు అనే వాళ్ళు అందరూ చేతులు పైకెత్తండి. ఎస్ ఫాదర్, మెచ్యూర్ ఫంక్షన్ చేయొచ్చు. రజస్వల ఉత్సవం ఓ ఫంక్షన్ వేలు ఖర్చు పెట్టి చేయొచ్చు ఫాదర్, తప్పులేదనే వాళ్ళు చేతులు పైకెత్తండి. చేయకూడదనే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఈ రెండు ఏది చేయట్లా, ఏది చెప్పట్లా, ఏదో ఒకటి ఉండాలి కదా. చెయ్యొచ్చా చేయకూడదా? చాలా అప్పు చేస్తాం కదా మనం. పెట్టి చాలా అప్పుల్లో మనం మునిగిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, మెచ్యూర్ ఫంక్షన్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? మరియమ్మ గారు ఏదో అంటున్నారు, చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి మనం వెతుక్కునేటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటే ఏంటి, పలానా అమ్మాయికి చేశారు, పలానా అమ్మాయికి చేశారు, పలానా అమ్మాయికి చేశారు, కాబట్టి నా పరిస్థితి ఏంటి అని పావని అడగొచ్చు. అడిగావా లేదా? అడిగావా? వెరీ గుడ్. అలా ఒప్పుకోవాలి, నిజం. అందుకని పావని అంటే నాకు చాలా ఇష్టం. సో అలా అడుగుతూ ఉంటారు అన్నమాట. పిల్లలు ఏమని అడుగుతారంటే, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, కాబట్టి నా పరిస్థితి ఏంటి? వినాలి, జాగ్రత్తగా వినాలి, మాట్లాడకూడదు. ఇక రెండవ పాయింట్, వాళ్ళ నాన్న చేశాడు, వీళ్ళ నాన్న చేశాడు, వీళ్ళ నాన్న చేశాడు, కాబట్టి ఇప్పుడు ఈరోజు దుర్గారావు పరిస్థితి, అదేవిధంగా జ్యోతమ్మ గారి పరిస్థితి, నాయనమ్మ వెంకటలక్ష్మి గారి పరిస్థితి. సో ఆ కుటుంబాలలో, ఆ కుటుంబంలో, ఈ కుటుంబంలో వాళ్ళు అప్పు చేసైనా చేశారు కదా. మరి నా ఇంటికి వచ్చేసరికి నా బిడ్డకి మరి నేను చేయకుండా ఎలా ఉండాలి? కాబట్టి అప్పు చేసైనా సరే చేయాలి అనేటువంటిది ఇంకొక ప్రశ్న. అవునా కదా? సో ఈ విధంగా ఒకటి తన వైపు నుండి, రెండు కుటుంబము నుంచి, మూడవది ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ అనమాట. ప్రెస్టేజియస్ ఇష్యూ ఎందుకనంటే చాలా గౌరవప్రదంగా ఒక విధమైనటువంటి పరువును కోల్పోతామేమో, మేము చేయలేదని చెప్పి మా మీద ఎవరైనా నింద వేస్తారేమో అని చెప్పి ఈ ఆలోచన, ఈ కారణాలు వెతుక్కొని మనం ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మనం మారుతూ ఉన్నటువంటి ప్రపంచంలో ఏ విధమైనటువంటి దృక్పథంతో, ఏ విధమైనటువంటి ఆలోచనతో, ఏ విధమైనటువంటి ధోరణితో మనం అడుగులు వేస్తూ ఉన్నాము అనేది ఆలోచన చేయాలి. మనం ఈ పండగ చేయడానికి ఒక పరపతి కోసం చేస్తూ ఉన్నామా, పరువు కోసం చేస్తూ ఉన్నామా, ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ కింద తీసుకుంటూ ఉన్నామా, లేదా నా పిల్ల బాధపడద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నామా, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి మనం ఈ ఫంక్షన్ చేస్తూ ఉన్నామా అని చెప్పి ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే మనకి కారకంగా ఎన్నుకుంటే మనం చేసేది తప్పు అని నేను అంటూ ఉన్నా. ఇదే మనం ఒక కారకంగా, ఇదే మనం ఒక కొలమానంగా ఎన్నుకుంటే ఇది తప్పు.
లేదా ఒక ఆచారప్రదంగా అందరూ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం వెళితే అది కూడా తప్పే. సాంప్రదాయానుసారంగా మన పురాతన కాలం నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకసారి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను నేను, సెమినార్లో వేరే దేశాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. మగవాళ్ళందరూ కూర్చున్నారు ఈ సెమినార్లో. దేని గురించి? ఆడవాళ్ళ గురించి డిస్కస్ చేయడం కోసం. మరి ముఖ్యంగా ఈ మెచ్యూర్ ఫంక్షన్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఒక టాపిక్ వచ్చింది. ఈ టాపిక్లో ఈ సెమినార్లో అటెండ్ అయిన వాళ్ళు ఎవరంటే చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈ చర్చా గోష్ఠిలో పాల్గొన్నాం. అయితే ఆ ఫారిన్ నుండి వచ్చినటువంటి ఆమె చెప్పినటువంటి మాట ఇప్పుడు వరకు నేను చెప్పానే, ఇట్ ఈస్ ద స్టూపిడిటీ ఇన్ ఇండియా దట్ పీపుల్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ అంటున్నారు. అంటే ఏంటంటే ఎంత అవివేకంతో ఉన్నారో, ఎంత మూర్ఖంతో బ్రతుకుతూ ఉన్నారో, చాలా పేదరికంలో ఉన్నటువంటి ఈ మనుషులు చదువుకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఈ విధమైనటువంటి ఫంక్షన్లకు ఇస్తూ ఉన్నారు. వేల కొలది డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారే తప్ప వాళ్ళు చేయవలసినటువంటి పనేంటి అనేది ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు అని చెప్పి ఆమె ప్రజెంటేషన్లో, ఆ సెమినార్లో ఆమె చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ విషయం ఎప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ జరిగినా సరే ఒక ప్రశ్నగా, ఒక సవాలుగా నేను కూడా చెబుతూ ఉంటాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. మన స్థితిగతులను బట్టి, మన యొక్క కుటుంబ వ్యవస్థను బట్టి, మన ఆచారాలను బట్టి మనం ఎందుకు ఈ విధమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నాము అనే ఆలోచన చేయాలి. వీటన్నిటిని కూడా అధిగమించి తప్పదు చెయ్యాలే అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. పర్వాలేదులే చేయకపోతే ఏమైంది అని చెప్పి సర్దు చెప్పుకునేటువంటి స్వభావం మనం పిల్లల్లో నూరిపోయలేకపోతున్నాం చిన్నప్పటి నుండి. పర్వాలేదులే, ఆ కుటుంబం ఏమంటే ఏమైంది, ఈ వ్యక్తి ఏమంటే ఏమైందిలే అని చెప్పి ఆలోచన విధానం, తట్టుకునేటువంటి విధానం, మన పైన రాళ్ళు వేసినా సరే మనల్ని మనం సమర్థించుకునేటువంటి స్థితిగతుల్లోనికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రాలేకపోతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుచేతనే ఈ విధమైనటువంటి స్థితిలోనికి మనం పడిపోతూ ఉన్నాం. కాబట్టి చదివాను కదా, ఎక్కడికి తీసుకెళ్లారు యేసు ప్రభువుని? ఎవరైనా చెప్తే చూస్తాను. ఆదివారం వచ్చినప్పుడు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్లారు? షాపింగ్ మాల్కి. ఎక్కడికి ఏమ్మా, ఎక్కడికి తీసుకెళ్లారు? ఈరోజు మీరు పావనిని ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికే? చక్కగా అలంకరించి, ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ క్లాస్మేట్స్, తన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏ విధంగా రిచ్గా చేసుకుంటున్నారో అదే స్థితికి ఈరోజు పావనిని మీరు తీసుకెళ్లారు. అవునా కదా? కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అక్కడతో ఆగిపోకూడదు. ఎక్కడతో? ఆమెకు చక్కటి మంచి బట్టలు కొనడం, మంచిగా టిప్ టాప్గా అన్నీ అరేంజ్ చేయడం, చక్కగా అన్నీ కూడా సిద్ధపరచడం, అక్కడితో ఆగిపోకూడదు. అక్కడి నుంచి ఇంకొక అడుగు వేయాలి. ఇంకొక అడుగు ఎక్కడికి వేయాలి అంటే, ఏ అడుగైతే ముఖ్యమైనదో, ఏ అడుగైతే ప్రాముఖ్యమైనదో, ఏ అడుగైతే తన భవిష్యత్తును నిలబెడద్దో, ఏ అడుగైతే తనకు ఒక మంచి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తాదో ఆ అడుగు మీరు వేయాలి, ఆ బిడ్డతో కూడా వేయించాలి. ఇది మనం కోల్పోతూ ఉన్నాం. అందుచేతనే మనం వేసేటువంటి అడుగులన్నీ కూడా తప్పటడుగులు అయిపోతూ ఉన్నాయి. ఈరోజు మెచ్యూర్ ఫంక్షన్ చేస్తాం, వచ్చే సంవత్సరం తల్లి మాట వినకపోవచ్చు, ఆ పై వచ్చే సంవత్సరం తండ్రి మాట వినకపోవచ్చు, ఆ పై వచ్చే సంవత్సరం కుటుంబ సభ్యుల మాటే వినకపోవచ్చు. అప్పుడు నువ్వు నడిపించేటువంటి విధానం ఏ విధంగా వెళుతూ ఉంది? నువ్వు ఏ విధమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నావు, వేయిస్తూ ఉన్నావు? ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఊరికే చెప్పడం, ఊరికే కూర్చోవడం కాదు, వినాలి జాగ్రత్తగా. వించారు
ఉదాహరణకి ఈరోజు మా అమ్మ నాన్న నన్ను ఒక లెవెల్లో పెంచారనుకోండి, రేపటి రోజు నాడు ఈ బ్రాండ్లో షర్ట్ వేసుకున్నటువంటి వాడిని నేను ఇంకా తక్కువ రకం వేసుకోవడానికి ఇష్టపడతానా? నో, ఇంతకంటే ఒక అడుగు ఎక్కువ వెళ్ళడానికే చూస్తానే తప్ప ఇంతకంటే తగ్గడానికి నేను ఇష్టపడను. పర్వాలేదులే, చిరిగిపోయిన బ్యాగ్ వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళి చదువుకుందాంలే అనేటువంటి మనస్తత్వం నాకు అలవాటు అవ్వదు. ఎందుకనంటే నన్ను పెంచినటువంటి విధానం భావం నీకున్నప్పుడు, ఆ విధమైనటువంటి హృదయం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, నేను, ఆ బిడ్డకు మనం అలవాటు చేయగలిగేటువంటి విధానం మనకు ఉన్నప్పుడు, లేని పక్షాన మనం అందరిని పిలుచుకొని వేడుకలు చేసుకొని ఖర్చు చేసి భోజనాలు పెట్టించి మనం పంపించేస్తే ప్రయోజనం ఏముంది? తన మనస్తత్వం మారినప్పుడు, తన విధి విధానాలు మార్చలేనప్పుడు, తన వ్యక్తిగత జీవితాన్ని మార్చలేనప్పుడు, ఆ బిడ్డను దేవునికి దగ్గరగా తీసుకు వెళ్ళలేనప్పుడు నీ వలన నా వలన ప్రయోజనం ఏముంది? ఖర్చు పెట్టడం వలన ప్రయోజనం ఏముంది? కానీ క్రీస్తు ప్రభు విషయంలో చేసినటువంటి పని ఏంటో తెలుసా? సిలువ మరణం వచ్చినప్పుడు కానీ, కొరడాలు వచ్చినప్పుడు కానీ, ఉమ్మి వేయబడినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, మేకులు కొట్టవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, ఆయనను తన శిష్యులై మోసం చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ యేసు ప్రభు వాటిని చూసి పారిపోలేదు. ఏం చేశాడు? కౌగులించుకున్నాడు. హీ హగ్డ్ ఆల్ ద స్ట్రగుల్స్. ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని, ప్రతి అవమానాన్ని ఆయన ఆలింగనం చేసుకొని వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ అడుగులు వేశాడే తప్ప చూసి పారిపోలే. కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసినటువంటి పని. మనలో మనం ఎంతమంది తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లవాడిని తీసుకొని దేవాలయానికి వచ్చేటువంటి స్థితిలో ఉన్నాం? అందుగురించే మన స్థితి ఎంతకాలం చూసినా ఇలా పేదరికంలోనే ఉండిపోవడానికి కారణం ఇదే. ఎంతకాలం చూసినా దేవునిలో ఎదగపోవడానికి కారణం ఇవే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎప్పుడైతే తల్లి తండ్రి ఇరువురు కూడా తమ బిడ్డలను దేవాలయానికి దేవుని చెంతకు నడిపిస్తారో ఆనాడు పరిపూర్ణమైనట్లే, ఉత్తీర్ణులైనట్లే, పాస్ అయినట్లే. ఆ బిడ్డను దేవుడికి దగ్గరగా చేస్తే తను నెగ్గినట్లే. ప్రపంచంలో ఏ వ్యక్తి ముందైనా సరే తను నిలబడగలదు, ఏ సమస్యనైనా సరే అధిగమించగలదు, ఏ విధంగా అయినా సరే బలంగా నిలబడగలదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ రోజు నుండి ఆ బిడ్డకు నేర్పించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవునికి దగ్గరగా చేయాలి. కాబట్టి మెచ్యూర్ ఫంక్షన్ రజస్వల, ఆమె పరిపక్వత చెందినటువంటి ఈ వయస్సు ఎవరిచ్చినటువంటి బహుమానం? దేవుడిచ్చినటువంటి బహుమానం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది చేస్తూ ఉన్నారు అంటే మనం దీనిని దైవికంగా మార్చగలగాలి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యూదుడైనటువంటి ఆయన సాంప్రదాయానుసారంగా, ఆచారం ప్రకారంగా దేవాలయానికి వెళితే ఈరోజు నీ బిడ్డ విషయంలో, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో జరిగేటువంటి ప్రతి కార్యము దేవాలయంలో జరగాలి, దేవుని సమక్షంలో జరగాలి. అందుచేతనే నేను ప్రతిసారి చెప్పేది ప్రతి కార్యం దేవాలయంలోనే అనేది. ప్రతి కార్యం దేవాలయంలోనే జరిపించినప్పుడు ఆ బిడ్డలు ఫలిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆ బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారు. అందుచేతనే భారతదేశంలో ఉన్నటువంటి మనము మన ప్రాంతంలో ఈ ఫంక్షన్లు చేస్తూ ఉన్నటువంటి విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బిడ్డ బాల్య దశ నుండి యవన ప్రాయంలోనికి, ఆ దశలోనికి అడుగు పెడుతూ ఉంది అంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరము. ఎవరిచ్చినటువంటి వరం? భగవంతుడు ఇచ్చినటువంటి వరం. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వరం దేవుడు ఆ బిడ్డకు ప్రసాదించాడు. కాబట్టి ఆ బిడ్డ దేవునికి వందనాలు చెప్పాలి. ఈరోజు అలా వందనాలు చెప్పేటువంటి విధంగా మనం నేర్పించాలి. ఆ బిడ్డ మాత్రమే కాదు, గురువుగా నేను, సంఘస్థులుగా మీరు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభువా, ఈ స్థితిలోనికి రాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ స్థితిని, ఈ దశను, ఈ బహుమానాన్ని నీవే ప్రసాదించావు అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
ఇక రెండవ విషయం, ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే అప్పటి నుంచి ఇంకొకటి మొదలైద్ది. ఏంటిది? తల్లిదండ్రులు వాచ్మెన్ లాగా తయారవుతారు అనమాట. అవునా కదా? తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వాచ్మెన్ లాగా తయారవుతారు. పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి వాచ్మెన్ లాగా తయారవుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ బిడ్డ శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా పరిపక్వత చెందుతూ ఉంది. మానసికంగా మాత్రమే కాదు, దైవీకంగా పరిపక్వత చెందుతూ ఉంది. కాబట్టి వందనాలు దేవునికి చెప్పాలి. కేవలం శారీరకంగా మాత్రమే పరిపక్వత చెందింది అని చెప్పి ఆలోచన చేసి బిడ్డ ఎక్కడికి వెళితే అక్కడ మనం పరుగులు తీస్తూ ఉన్నామే. కానీ మానసికంగా పరిపక్వత చెందుతూ ఉంది. మానసికంగా పరిపక్వత చెందినప్పుడు తన నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, తన ప్రవర్తన ఏ విధంగా ఉంది, పెద్దల పట్ల, గురువుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల తన ప్రవర్తన, తన మాటలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆలోచన చేయాలి, పరీక్షించాలి, కాపు కాయాలి. మూడవదిగా దైవికంగా ఆమె పరిపక్వత చెందుతూ ఉంది. అనగా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉందా, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా జీవిస్తూ ఉందా, ప్రార్థన పూర్వకంగా జీవిస్తూ ఉందా, ప్రార్థన లేకుండా జీవిస్తూ ఉందా, దేవుణ్ణి అంటుపెట్టుకుని జీవిస్తూ ఉందా, దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తూ ఉందా అని చెప్పి ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. కేవలం శారీరక పరిపక్వతకు మాత్రమే కాదు, మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత. ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని చక్కగా ఈనాటి నుండి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. చలని దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని, తల్లిదండ్రులను దీవించాలని, కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని, చేరి వచ్చి ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి బంధుమిత్రులు, మరి ప్రియమైనటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా దేవుడు ఆ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీ ప్రార్థనా సహాయం ఆ బిడ్డకు దక్కాలని చెప్పి మనందరము కూడా భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి కండ్లు మూసి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలు అందరము కూడా మరి చేసుకుందాం. మన బిడ్డల పట్ల మనం చేసే క్రియలు దేవునికి ఇష్టకరముగా ఉన్నాయా, లేక మన యొక్క ఆలోచన చిత్త ప్రకారము మన సంతోషము కొరకు చేస్తూ ఉన్నామా? ఒకవేళ దేవుని కొరకు అయితే మనం నిత్యము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారముగా ఉన్నామా లేదనేది తిరుగుతూ ఉన్న బిడ్డనైనా ప్రభా, బిడ్డ మరి బాల్య దశ నుంచినైనా యవన దశ తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. యవన దశలు ఇంకో తండ్రి ఎట్టి రీతిగా మలుచుకోవాలో, ఎట్టి రీతిగా నడవాలో తండ్రి అట్టి దైవ కృపణ బిడ్డకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. ఈరోజు విన్న వర్తమానము ద్వారా ఆ బిడ్డను మరింత బిడ్డ నలుగురిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. వారందరినీ కూడా మీరు దీవించండి నాయన, స్తోత్రాలనైనా. ఇగో ఈ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులను బట్టి, స్నేహితుని బట్టి నీకు నడవడంలో, మాట్లాడే మాటల్లోనూ, చూసి తిరిగి ప్రతి విషయంలో కూడా ప్రభా ఆ బిడ్డని ఆధీనంలో ఉంచుకుని నీ కృపలో భద్రపరచుకొని ఈ బిడ్డ ద్వారా కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి మంచి పేరుని తీసుకొచ్చే భాగ్యాన్ని దయచేయమని మా సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈనాడు ప్రత్యేక విధంగా రజస్వల వేడుకలు జరుపుకుంటూ ఉన్న పావనిని, మరి అదేవిధంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, చేరి వచ్చినటువంటి బంధుమిత్రులు, సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుదురుగాక. అక్షింత
మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందెడ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చూసి